అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. గత 10-15 రోజులుగా కరోనాకి సంబంధించిన వార్తలు మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ మాస్కులు వేసుకోండి, కరోనాకి సంబంధించిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటించండి, సరిపోతుంది. అంత పెద్దగా ఈ వేరియంట్ అంత సీరియస్ గా లేకపోయిండొచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అనుకోండి, వార్త అయితే సర్క్యులేట్ అయింది. కానీ విత్ ఇన్ 1 వీకే, ఆ వార్త వచ్చిన 1 వీక్ లోపలనే ఇప్పుడు 4000 కోవిడ్ కేసెస్ ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. అట్లాగే 32 మంది చనిపోయింది. ఇప్పుడు 32 మంది చనిపోయినటువంటి వార్తనే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇక మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సిసిఎంబి సైంటిస్ట్ జగన్నాథం గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎస్ సార్, మొన్ననే మనం మాట్లాడుకున్నాం సార్. సరే, మళ్ళా కరోనా అంటున్నారు, ఏంటి, ఎట్లుంటది, ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం సార్. మనం అప్పుడైతే కేవలం 2 చనిపోయినరు, అదేదో అనారోగ్య సమస్యలు ఏవో సంథింగ్ ఉండే కాబట్టి చనిపోయినరు అనుకున్నాం సార్. కానీ ఇప్పుడు 32 సార్, అధికారికంగా చెప్తున్నది 32 సార్. ఆ సంఖ్య మేబీ ఇంకా కూడా ఎక్కువనే ఉండిండొచ్చు సార్. చనిపోవడానికి ఆ రోజు కూడా నేను అడిగిన సార్, డెల్టా వేరియంట్ అంత డేంజరా అని. ఈ వేరియంట్ ఏమైనా డేంజరస్ వేరియంటా సార్ ఇప్పుడు వచ్చింది? ఆ వేరియంట్ ఏంటి, డేంజరా? ఈ విషయం మనం విశ్లేషణ చేసినట్లయితే అండి, మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్ అదే మన ఒమిక్రాన్ వేరియంట్ ఒకటి వచ్చింది అని మాట్లాడుకున్నాం లోగడ. ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ NB1.8.1 అని, ఇది ఆ ఒమిక్రాన్ వేరియంట్ వంశపారంపర్యంగా వచ్చినటువంటి దాంట్లో వచ్చినటువంటి వేరియంట్ ఇది. అయితే ఈ వేరియంట్ ఎందుకు విజృంభిస్తోంది, దీనికి కారణం ఏమిటి అనే విషయాలు కనుక పరిశీలించినట్లయితే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇంతకుముందు మనం వ్యాక్సిన్లు తీసుకుని కూడా చాలా రోజులైంది, ఒక సంవత్సరం దాటి ఉంటుంది. అంటే కొంతమందిలో ఇమ్యూనిటీ కొంత వేన్ అయి ఉంటుంది, అంటే కొంత ఇమ్యూనిటీ తగ్గి ఉండొచ్చు. రెండోది, వాతావరణ పరిస్థితులు ఒకటి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం మీరు వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఒకటి, అంటే మనకి వానాకాలం అది కూడా ప్రవేశించే పరిస్థితి వచ్చింది, ప్రవేశించింది. చాలా చోట్ల వాతావరణం చల్లబడడం, వానలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడం, దీనివల్ల ఇన్ఫ్లుయెన్జా వైరస్ సాధారణంగా ఈ కాలంలో ప్రబలుతుంది. అయితే ఇన్ఫ్లుయెన్జా వైరస్కి, కరోనా వైరస్కి వచ్చినటువంటి రోగ లక్షణాలు రమారమిగా ఒకేలాగా ఉంటాయి. దానికి దగ్గు, జ్వరం, ఈ రకమైనటువంటి కారణాలు దానికే ఉంటాయి, దీనికి ఉంటాయి. అయితే దీనికి ఇప్పుడు ఈ 1.8.1 NB ఏదైతే చెప్పామో, ఈ వేరియంట్ లోగడ వచ్చినటువంటి వేరియంట్ కంటే కూడా స్ప్రెడ్ ఎక్కువగా ఉంది అనేటువంటి విషయం ఒకటి తెలుస్తోంది. అంటే ఎక్కువ మంది, అంటే ఇంతకు మునుపు ఉదాహరణకు ఒక 10 మందిని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ వచ్చిందనుకోండి, ఇప్పుడు 15 మందిని 18 మందిని ఇన్ఫెక్ట్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వేరియంట్ ఇది. అయితే ఈ వేరియంట్ని పరిస్థితి మనకి ఇది ప్రమాదకరమా? ఇప్పుడు మీరు మరణాలు వస్తున్నాయి, 32 మరణాలు వచ్చాయనేటువంటి విషయాన్ని ఒకటి ప్రస్తావన చేశారు. కాబట్టి దీనివల్ల ఇన్ఫెక్టివిటీ ఏమైనా పెరిగిందా అంటే, ఇన్ఫెక్టివిటీ పెరిగినా మరణాలు రావచ్చు, లేదా మనుషుల్లో ఇమ్యూనిటీ తగ్గినా మరణాలు రావచ్చు. ఇప్పుడు 2 రకాలుగా కూడా వాళ్ళల్లో మనలో రోగనిరోధక శక్తి తగ్గానా ఉండొచ్చు, దీనికి ఇన్ఫెక్టివిటీ ఎక్కానా ఉండొచ్చు. ఈ కారణం మీద దీన్నే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, దీని వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్పారు. అంటే ఈ వేరియంట్ ప్రస్తుతం ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం మీద విశ్లేషణ చేస్తున్నారు. ఇది మరింత మందిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాధి లక్షణాలు వాటిని గ్రహిస్తే కానీ దీని పరిస్థితి ఏమిటి అని చెప్పలేము. కానీ రోగ లక్షణాలు కరోనాకు సంబంధించినటువంటి రోగ లక్షణాలే కాబట్టి, ఇది కరోనా వేరియంటే కాబట్టి దానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు అవి తీసుకున్నామో దీనికి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో తేడా ఏమి ఉండదు. కాబట్టి ఇంతకు మునుపు ఉన్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్ మనకి ఇంత ప్రమాదకర స్థాయిలో లేదు. కారణం ఏమిటి? మనం ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే సమయానికి మన దేశంలో అందరికీ ఆల్మోస్ట్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా ఊపందుకుంది. చాలామంది వ్యాక్సిన్స్ వేసుకున్నారు. కొంతమందికి వైరస్ వచ్చి ఇమ్యూనిటీ వచ్చింది, కొంతమందికి వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది, మరికొంతమందిలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ వచ్చింది, అంటే వ్యాక్సిన్ వైరస్ రెండింటి వల్ల ఇమ్యూనిటీ వచ్చింది. ఇలా సాధారణంగా మనకి ఇమ్యూనిటీ స్థాయిలు చాలా గట్టిగా ఉండడం, రోగనిరోధక శక్తి ఎక్కువ మందిలో ఉండడం వల్ల ఆ ఒమిక్రాన్ వేరియంట్ మనం ఏమీ చేయలేకపోయింది. అదే ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత చైనాలో వచ్చింది.
చైనాలో ఒమిక్రాన్ వేరియంట్తో కూడా మరణాలు వచ్చినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. ఉమ్. అంచేత ఇది ముఖ్యంగా ప్రజల్లో ఉండేటువంటి ఇమ్యూనిటీ ఒకటి, ఈ వేరియంట్ యొక్క ఇన్ఫెక్టివిటీ ఒకటి, ఈ రెండు లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిన్నపిల్లల్లోనూ, వృద్ధుల్లోనూ, ప్రెగ్నెంట్ ఉమెన్లోను, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలోనూ వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా. ఈ నాలుగు ఓకే. ఈ నాలుగు వర్గాల వాళ్ళు. యా, ఇప్పుడు పర్టికులర్ గా చూస్తే సార్, అన్నిటికంటే ఎక్కువగా కేరళలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి సార్. దగ్గర దగ్గర 1450 కేసెస్ ఉన్నాయి. ఎందుకు సార్? వై కేరళ? ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలా కనిపిస్తుంది. ఇదే విషయం మనం ప్రస్తావన జరిగింది. మొట్టమొదటిసారి మనకి ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు కేరళ చాలా జాగ్రత్తగా సరైనటువంటి చర్యలు తీసుకుంది, టెస్టింగ్ని చాలా అగ్రెసివ్గా చేస్తోంది, సర్వేలెన్స్ చాలా అగ్రెసివ్గా చేస్తోంది. ఇలా దానికి చాలా పెద్ద పబ్లిసిటీ ఇచ్చాం. అప్పుడు నిజం చెప్పాలంటే ఇంత మాట్లాడుకున్నంత అయ్యే లోపలే కేరళలో అప్పుడు కూడా కేసులు చాలా బాగా పెరిగాయి. ఈ కేరళలో కేసులు పెరగడానికి కారణం ఏమిటి అన్న విషయం మీద ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇది నిర్లక్ష్యం చేస్తున్నారా, లేదా సరైన సర్వేలెన్స్ తగ్గిందా, ఏ విధమైనటువంటి కారణాల వల్ల, లేదా నిజంగా ప్రజల్లోనే ఇమ్యూనిటీ తక్కువగా ఉందా, ఇవి ఏవైనా ఈ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. వీటి మీద మనం తప్పనిసరిగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనకి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ చాలా మటుకు రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారు. ఏ చర్యలు తీసుకోవాలి, తక్షణ చర్యలు ఏమిటి, కొంచెం తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి. ఇప్పుడు ఉధృతంగా వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటికి వెంటనే ట్రీట్మెంటు, ప్రివెన్షను, ఇవి రాకుండా మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ రెండు రకాలైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ దీన్ని నిగ్రహించడం కష్టం. కాబట్టి ఒకటి ప్రివెంటివ్, దీనికి సంబంధించినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి ఏంటనేటువంటి దానికి ప్రచార మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందిస్తూ ఉండడం, ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఉండడం, ఇదొక మార్గం. రెండవది, ఎవరికైతే ఆల్రెడీ కేసులు వచ్చాయో వీళ్ళని గుర్తించడం తక్షణంగా. మీరు ఇందాక 4000 కేసులు అన్నారు, 4000 కేసులే ఉన్నాయా అని ప్రశ్నించాను అనుకోండి, దాని సమాధానం మన దగ్గర లేదు. కారణం ఏమిటి? ఇందులో ముఖ్యంగా పరిస్థితి చూస్తే ఏమవుతుంది, మనకి ఇంతకుముందు సింగపూరు, హాంకాంగ్ నుంచి ఎవరైతే ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యి ఉన్నారో, అంటే ఎక్కడెక్కడైతే ట్రేసింగ్, ఈ ట్రేసింగ్ కూడా కొంత అవసరం. ఎవరైతే ప్రయాణాలు చేసి వచ్చారో గత 14 రోజులుగా, ఇప్పుడు ఎందుకంటే మన దేశంలో కేసులు చూస్తే ప్రారంభంలో ఆ ఉధృతం కనిపించలే. ఊరికి ఏదో 4-5 కేసులు వచ్చాయి, 20 కేసులు, 30 కేసులు ఉన్నాయి, దీనివల్ల పెద్ద ప్రమాదం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అన్న విషయంలో అనుకున్నాం. ఇప్పుడు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రజల్ని భయభ్రాంతులను చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కరోనాని మనం ఎదుర్కొనడానికి సరిపడేటటువంటి శక్తి సామర్థ్యాలు అటు వైద్య రంగం పరంగా కావచ్చు, ఇటు ప్రజలను అప్రమత్తం చేయడంలో కావచ్చు, వ్యాక్సిన్లు తయారు చేయడంలో కావచ్చు, కిట్స్ తయారు చేయడంలో కావచ్చు, అన్నిటిలోనూ కూడా మనం శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాం. అలా అని చెప్పి కరోనా తెచ్చుకోలేం కదా. అంటే సర్వీలెన్స్ అనేటువంటి చాలా ముఖ్యం. ఇప్పుడు ఎందుకైతే స్ప్రెడ్ అవుతున్నదో మనకు నెంబర్ ఆఫ్ కేసులు తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఈ సర్వీలెన్స్ అనేటటువంటి దాన్ని చేయడం, ఎవరైతే వీళ్ళ కాంటాక్ట్లో ఉన్నారో ఎసిమ్టోటిక్ పేషెంట్స్ కూడా కొన్ని మరణాలు సంభవించేటువంటి వార్త వింటున్నామండి. అంటే ఎసిమ్టోటిక్ అంటే వాళ్ళ రోగ లక్షణాలు ఉండవు, కానీ వాళ్ళు కాంటాక్ట్ అయి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిసరాల్లో ఎవరెవరికైతే ఉన్నాయో, ఎవరైతే ఇంతకుముందు ఈ కరోనా వ్యాప్తి చెందిన వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారో, ఉంటే మొత్తం కుటుంబం అందరినీ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇటువంటివి కొంత అగ్రెసివ్గా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజు పెరుగుతున్నాయి కేసులు. కేసులు పెరిగితే మనకు భయం లేదు, కేసులు పెరిగితే వాటిని నిగ్రహించగలం, కానీ మరణాలు సంభవిస్తున్నాయి. మరణాలు సంభవించకుండా మనం ఏ చర్యలు తీసుకోవాలనేటువంటి తక్షణమైనటువంటి కర్తవ్యం అండి. దాని గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన పని ఉంది. ఇప్పుడు WHO చెప్పినట్టుగా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందా లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉందా, ఇది కనుక్కోవడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్? ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. దానికి ఒక టైం ఏమైనా ఎక్కువ పడుతుందా? అది తెలుసుకునే లోపు మరి మన చేయి జారిపోతుందా, ఎట్లా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ప్యానిక్ బటన్ అయితే ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. దానికి కారణాలు అనేకం. ఒకటి, మనం ఇంతగా అనుకున్నట్టుగా ఇమ్యూనిటీ ప్రజల్లో బాగానే ఉండడం, అంటే సాధారణంగా జనరల్గా బాగా ఉంది అంటే నిజంగా వీక్లో ఉన్న వాళ్ళకి అటాక్ అయితే వాళ్ళు మరణం సంభవిస్తారు, అవస్థపడతారు. అలా కాకుండా ఎవరైతే ఈ నలతగా ఉందనుకున్నారో, ఈ చిన్న రోగ లక్షణాలు ఏమాత్రం కనిపించినా, జ్వరం, దగ్గు, రొంప ఏవి కనిపించినా, లేదా జ్వరం ఎక్కువగా ఉన్నా, లేదా చుట్టుపక్కల పరిసరాల వాళ్ళకి ఎక్కడైనా వచ్చిందని తెలుసుకున్నా, అటువంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి దీనికి సరైనటువంటి పరీక్ష, ఇవి వచ్చినటువంటి వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం. దగ్గు వచ్చింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి కూర్చోవద్దు.
ఇప్పుడు చాలామంది చేస్తున్న పని అది. ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు, జ్వరం వచ్చింది ఏం చేయాలి? తప్పనిసరిగా వెంటనే వాళ్ళు టెస్ట్ చేయించుకోండి. అది ఇన్ఫ్లుయెన్జా అయినా పర్వాలేదు, కరోనా అయినా పర్వాలేదు, టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి. టెస్ట్ చేయించుకోవడము, ఆ వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక కుటుంబం నుంచి కానీ, ఒక ఫ్యామిలీ నుంచి కానీ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా టెస్ట్ చేయాలి పాజిటివ్ వచ్చినప్పుడు. వదిలేయడానికి వీల్లేదు. అంతవరకు అగ్రెసివ్గా చేస్తే మనం దీన్ని కొంతవరకు నిగ్రహించే అవకాశం ఉంటుంది, లేదా స్ప్రెడ్ బాగా పెరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ సార్, మీరు అన్నట్టుగా వెదర్ మారిపోయింది కాబట్టి ఈ స్ప్రెడింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది- ఇప్పుడు అది- మనం ఓన్లీ ఎస్ సార్, మన దగ్గర ఓన్లీ హైదరాబాద్ లో ఓన్లీ గాంధీ హాస్పిటల్ ని రెడీ చేసి ఉంచిండ్రు సార్. అదొక్కటి సరిపోతుందా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అదొక్కటి సరిపోతుందా? ఒకవేళ కేసెస్ ఏమన్నా పెరుగుతూ పోతూ ఉంటే గతంలో మనం చూసినట్టుగా అవన్నీ రాబోతున్నాయా? దానికి ప్రిపేర్డ్ గా ఉందా రాష్ట్ర సర్కార్? చాలా ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం గమనించినట్లయితే కరోనా కేసులు తీసుకున్నందుకు కొంతమంది హాస్పిటల్స్ కూడా నిరాకరణ చేశారు. కానీ అవును. కానీ గాంధీ హాస్పిటల్ ఎక్సలెంట్గా, గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, మొత్తం అందరూ కూడా కరోనా పేషెంట్స్ని కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు కరోనా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి సేవ మనం ఇప్పటికి కూడా మర్చిపోలేమండి. అంచేత అవును. గాంధీ ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి అని చెప్పి ఒకప్పుడు అందరూ గాంధీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు పరిస్థితి మారింది, ఏదో కొంచెం చులకనగా చూడటం మొదలెట్టారు. ఆ పరిస్థితి నుంచి ప్రజలు బయటపడాలి. వాళ్ళు అద్భుతమైనటువంటి సేవ చేశారు. కరోనా వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ రోగులను కూడా తీసుకుని వాళ్ళకి సరైనటువంటి వైద్యం చేసినటువంటి హాస్పిటల్ గాంధీ హాస్పిటల్. కాబట్టి గాంధీ హాస్పిటల్లో పడకలు ఏర్పాటు చేయడము, దానికి సరిపడిన సంసిద్ధత ప్రభుత్వం చేసినట్టుగా మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఇది ఒకటి. రెండో విషయం మిగతా హాస్పిటల్స్లో కూడా ఇది వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇనీషియల్గా ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. కానీ ఇనీషియల్గా ఫస్ట్ డోస్ ఇచ్చిన కొత్తలో ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి కూడా హాస్పిటల్స్ ఇచ్చి మనం పేమెంట్ చేసి ఫస్ట్ డోస్ వేయించుకున్నాం కొంతమంది. అటువంటి హాస్పిటల్స్ అవి కూడా సంసిద్ధమై ఉన్నాయి. అవి ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు. హాస్పిటల్ ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు, మనకి ఉన్న వైద్యుడు శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అవునా కాదా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి వైద్యులు, అనుభవమైనటువంటి వైద్యులు ఉన్నారు, దీని గురించి పూర్తి అవగాహన కలిగినటువంటి వైద్యులు ఉన్నారు. ఇది ప్రభుత్వ రంగంలోనూ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ ఉన్నారు. కాబట్టి డబ్బు లేని వాళ్ళు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, చేయించుకోవచ్చు. తప్పనిసరిగా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వెళ్ళి చేయించుకోవచ్చు. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మీరు అన్నట్టుగా ఆక్సిజన్ సప్లై అంత సమస్య ఉందంటే ప్రస్తుతం అటువంటి ఈ వేరియంట్ ఇంకా అంతవరకు రాలేదు. అయితే కొంత బ్లడ్ క్లాటింగ్ అదే అవకాశం లేదా అంటే లేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే వేరియంట్ వచ్చిన తర్వాత శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్య అయితే తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్య ఏమాత్రం అనుమానం ఉన్నా సరే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళి దీన్ని పరీక్ష చేయించుకోవాలి డాక్టర్ చేత. యా, అంటే ఈ శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు అంటే గతంలో కూడా మనకు తెలుసు సార్, కోవిడ్ కి సంబంధించి ఫస్ట్ మనకు ఉండేది ఇన్ఫెక్షన్ లంగ్స్ కి సంబంధించే సార్. జనరల్లీ ఏం చూస్తారు అని అంటే ఇప్పుడు మనకు ఇమ్యూనిటీ పెరగాలంటే ఎట్లా, ఈ శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎట్లా, ఏం చిట్కాలు అని చాలా మంది ఇప్పుడు మన డిస్కషన్ చూసిన వాళ్ళు కూడా చాలా మందికి డౌట్ వస్తుంది సార్. అది రాకుండా ఉండడానికి ఇప్పుడు సీజన్ కూడా చేంజ్ అయింది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు దీనికి పోషకాహార విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, అప్పుడే వండినటువంటి చల్లటి పదార్థాలు కాకుండా ఫ్రెష్గా కుకింగ్ చేసినటువంటి ఆహారాలు తీసుకోవడం, మంచినీళ్ళు కూడా ఎక్కడైతే ప్యూరిఫై చేసుకోలేని పరిస్థితుల్లో సాధారణంగా ఉన్న కుటుంబాలు, అందరిళ్లలో ప్యూరిఫైర్స్ ఉంటాయని గ్యారంటీ లేదు, ఇళ్ళు కాచి చల్లార్చిన నీళ్లు తాగొచ్చండి. కాచి చల్లార్చడం వల్ల దాంట్లో ఏమైనా మైక్రోబ్స్ ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి. కాబట్టి కొంతవరకు రక్షణ కలుగుతుంది. నీటి నుంచి వ్యాప్తి చెందేటటువంటి లక్షణం ఈ వానాకాలం కాబట్టి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద ఫిల్టర్స్ లేవు, మా దగ్గర వాటర్ ప్యూరిఫైయర్స్ లేవు అని ఎవరు బాధపడక్కర్లేదు. వాటర్ కాచి చల్లార్చిన నీళ్లు, ఇది అందరికీ అవకాశం ఉంటుందండి. కాచి చల్లార్చి తీసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. బద్దకించకుండా నీళ్లు కాచిన నీళ్లు కనుక కాచి చల్లార్చి నీళ్లు తాగితే వాటిలో ఉన్న క్రిములు సంహారకం అవుతాయి. కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి వ్యాప్తిని కొంతవరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. వైద్యుల గురించి ప్రస్తావన చేశారు సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే మళ్ళా కరోనా కేసెస్ పెరిగినప్పటి నుంచి కూడా 2021లో ఇన్సిడెంట్ జరిగిందంట సార్. దానికి సంబంధించిన ఒక ఆడియో చాలా వైరల్ గా మారిపోయింది. అదేంటంటే మహారాష్ట్రలోని లాథోర్ లో ఒక ఆవిడ అంటే విత్ COVID-19
ఆమె డిటెక్ట్ అయింది. ఆమెను హాస్పిటల్ కి జాయిన్ చేసుకుందామంటే బెడ్స్ లేవని, లేదు ఆ పేషెంట్ ని చంపేయండి అనే మీనింగ్ వచ్చేలాగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ కి చెప్పినట్టుగా ఇప్పుడు ఆ ఆడియో పూర్తిగా వైరల్ గా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు బేసిక్ క్వెషన్ ఏమొస్తుంది అంటే, ఇట్లా ఎంత మందిని చంపేయారు, మరి ఎంత మంది చనిపోయారు అనేది కూడా ఒక క్వెషన్ వస్తుంది సార్. బై గాడ్స్ గ్రేస్ ఆమె బతికింది అనుకోండి, ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఆమె కోలుకుందట. కానీ ఇప్పుడైనా కేసు ఫైల్ చేసిండు. ఏమని? మతం ప్రాతిపదికన, కులం ప్రాతిపదికన ఆనాడు వెట్స్ కేటాయించారు అనేది ఇప్పుడు కేసు ఫైల్ చేసిండు సార్ ఆయన. నిజం అయ్యుండొచ్చా సార్ అట్లా? డాక్టర్లు అంటేనండి ప్రాణం పోసేవాళ్ళు కానీ ప్రాణం తీసేవాళ్ళు కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మెడికల్ ఎథిక్స్ డాక్టర్లు చదువుకునేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పేటటువంటి విషయాలు తప్పనిసరిగా ఎవరు ఎటువంటి స్థితిలో వచ్చినా కూడా వాళ్ళకి ఏదో రకమైనటువంటి సరైన సూచన చేయడం, వైద్యం చేయడం, వాళ్ళకి సరైనటువంటి రక్షణ కలిగించే మార్గం చెప్పడం చేయాల్సినటువంటి పరిస్థితి తప్పితే ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఉంటారని నేను అనుకోను. అయితే ఇది డాక్టర్లు చేసిన పని, డాక్టర్లపై ఒత్తిడి వచ్చి వేరే వాళ్ళు చేసిన పని అన్న విషయం దృక్కోణంలో కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు ఒకవేళ కోవిడే ఉంది, మీరు అన్నట్టుగా బెడ్స్ లేవు, ఆక్సిజన్ తక్కువగా ఉంది, నిజానికి పేషెంట్ వచ్చాడు, ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇది కాంట్రాక్ట్ అవుతుందని అందరికీ తెలుసు. ఆ పేషెంట్ ఇంటి దగ్గర ఐసోలేషన్గా ఉండే విధానం ఏదో సూచించి వాళ్ళని ఐసోలేషన్ ఏ రకంగా చేసుకోవాలో సూచించేసి ఇంట్లోనే పెట్టుకోండి అని చెప్పచ్చు. అంతేగాని పేషెంట్ని చంపేయండి అని చెప్పేటటువంటి పరిస్థితి, అంత ఘోరమైనటువంటి రాక్షసత్వం కలిగినటువంటి డాక్టర్లు ఉన్నారు అని నేను అనుకోను. అటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉంటారని కూడా అనుకోను. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి పని అటువంటి వృత్తి, వాళ్ళ వృత్తి యొక్క ధర్మం. ఆ వృత్తి ధర్మం ద్వారా ఎవరికైనా ప్రాణం పోయాలి తప్పితే ప్రాణం తీయకూడదు. కాబట్టి డాక్టర్లని ఇందులో అనుమానించడం కంటే దీనికి ఏ రకమైన మార్గం సూచించి ఉండాల్సింది అంటే అటువంటిది జరిగి ఉంటే. మరొకటి, మీరు మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన చాలా తప్పిది. మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన వైద్యానికి సంబంధం లేదు. వైద్యానికి వచ్చిన వాడు రోగి అవునా కాదా, వాడు ఎవరో అన్నది అనవసరం. ఆ రోగం తగ్గించాలా లేదా అన్నదే అది. కాబట్టి ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, నిజంగా బెడ్స్ లేక, ఆక్సిజన్స్ లేక సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకు ఉన్న ప్రమాద స్థితిని అర్థమయ్యేటట్టు చెప్పడము, లేనప్పుడు ఇప్పుడు ఈ పేషెంట్ వేరే పేషెంట్ పక్కన కూడా పడుకోబెట్టే అవకాశం ఉండదండి. ఏంటంటే ఇది కరోనా కాబట్టి దీంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ పేషెంట్ని మరొకళ్ళ పక్కన కూర్చోబెడితే పక్క వాళ్ళకి కూడా వ్యాధి సంక్రమించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి సూచనలు, సలహాలు చేసి ఇంటి దగ్గరే చేసుకునేటువంటి మేము మందులు ఇస్తాం, ఆన్లైన్ సమాధానం చెబుతాం, మీరు ఫోన్లో మాట్లాడండి, ఇంటర్నెట్లో మాట్లాడండి, ఇటువంటి ఇప్పుడు ఫోన్ అనేటువంటి ప్రతి వాళ్ళ దగ్గర ఉంది. ఫోన్ లేని వాళ్ళు లేరు. మీరు ఫోన్తో సంప్రదించండి, ఏం చేయాలో చెబుతాము. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మనకి సరైన సౌకర్యాలు లేని కారణంగా వీళ్ళు ఏ రకంగా తిరిగి ఆరోగ్యం కుదుటపడే పరిస్థితులు ఉన్నాయో వాటిల్ని సూచిస్తామని చెప్పాలి తప్పితే అంత మాత్రం చేత రోగం వచ్చింది కదా అని చెప్పి రోగిని చంపితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? వెళ్ళాల్సిన పని ఉందా? రాగంతో ఇంట్లో పడుకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు. అది పద్ధతి కాదు కదా. అటువంటి పద్ధతి ఒకవేళ నిజంగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటారని నేను అనుకోవట్లేదు. కాబట్టి డాక్టర్ వృత్తికి ప్రవృత్తికి రెండిట్లకి కూడా అది చాలా భిన్నమైనటువంటి విషయం అది. కాబట్టి ఒకవేళ ఎవరైనా డాక్టర్ల దగ్గరికి వస్తే నిజంగా చేయలేని పరిస్థితి ఉంటే ఏదైనా సూచనలు, సలహాలు చేసి ఆల్టర్నేట్ మార్గాలు సూచించండి. ఒకవేళ మనం ఇక్కడ చేయలేని సౌకర్యాలు లేవు కాబట్టి ఈ సౌకర్యాలు వేరే రకంగా ప్రొవైడ్ చేసుకోండి, లేకపోతే వేరే రకంగా ఏ రకంగా ఆ పేషెంట్ని, వారి యొక్క ప్రాణాన్ని పొడిగించడానికి అవకాశం ఉందో, వాళ్ళ లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఉందో ఆ రకమైన సూచనలు చేయండి. కొంతమంది రోగంతో కూడా ఎక్కువ రోజులు బతకచ్చు, తర్వాత రోగం తగ్గచ్చు. అంటే ఇది ఎంతకాలం ఉంటారు, ఎవరు పోతారు, ఎప్పుడు పోతారు, ఎవరు చెప్పగలిగే కళ కాదు ఇది మన ఎవరి చేతుల్లోనూ లేదు. కాబట్టి డాక్టర్లు ఆ రకమైన సూచనలు చేసి ఆ రకమైన సలహాలు చెబుతారు తప్పితే డాక్టర్లు ఈ రకమైనటువంటి రోగి వచ్చాడు కదా అని చంపేద్దాం అని అనుకోరండి. అటువంటి పరిస్థితి ఏ డాక్టర్ దగ్గర ఉండదు నేను అనుకున్నంత మటుకి. ఎస్ సార్. ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ కి పోనీ మనం ఇమ్యూనిటీ పెంచుకుందామంటే వ్యాక్సిన్స్ అవి ఏమీ లేవు సార్. నేను మొన్న కూడా మిమ్మల్ని అడిగినప్పుడు అదే చెప్పారు కదా, ఆ వేరియంట్ కి మనం తయారు చేసుకున్న వ్యాక్సిన్స్ అవి అయిపోయాయి, ఇప్పుడు మళ్ళా కొత్తగా తయారు చేయాలి అని. సో ఇప్పుడు ఎట్లా సార్ మరి? అంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు సొంతంగా మన ఇంటి ఫుడ్ తోనే దాంతోనే పెంచుకోవడం అంతేనా? తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇదేనా సార్? అంటే పౌష్టికాహారం తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే పోషకంగా ఉన్నాయో ఇటువంటి ఆహారం తీసుకోవడం, వేడి పదార్థాలను తింటూ ఉండడం. ఎందుకంటే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్లోకి వానాకాలం వచ్చింది. వానాకాలం గురించి కూడా మనం అంత ప్రమాదం గురించి వర్రేవం కాదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా ఉన్న స్థితిలో
ఈ కరోనా స్ప్రెడ్ అవుతున్నటువంటి స్థితిలో ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిన, ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ వద్దు అంటే అది లేకుండా జరిగే విధానం కూడా లేదు. చాలామంది దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సి ఇంకొక విషయం, మీరు ఇక్కడ ఆహారం గురించి ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేయాల్సింది ఉంది. ఈ వచ్చినటువంటి వైరస్ జూనాటిక్ వైరస్. జూనాటిక్ వైరస్ అంటే జంతువుల నుంచి మనుష్యులకి సంక్రమించినటువంటి వైరస్ ఇది. ఇది మనుష్యుల్లో సంక్రమించింది కాదు, ఇది జంతువుల్లో ఉండేటువంటిది. జంతువుల నుంచి సమూహం మనుష్యులకు సంక్రమించింది. ఆ రకంగా మనుష్యుల్లో ఇప్పుడు ఇది వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ మాంసాహారం స్వీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది ఇమ్యూన్ ఫుడ్ ఉంది అన్న విషయం కొంతమంది సూచించవచ్చు, కానీ దాని తయారీ విషయంలో కావచ్చు, దాన్ని జాగ్రత్త పెట్టే విషయంలో కావచ్చు, దాన్ని ఉడికించి పూర్తిగా ఉడకకుండా తినకుండా ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, అటువంటివి కాకుండా ఫ్రెష్గా ఉన్నవి, సరిగా జాగ్రత్త పెట్టినవి, పూర్తిగా ఉడికించినవి, ఏ రకమైనటువంటి సమస్య లేనివి, ఇటువంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యానిమల్ ఫుడ్ తీసుకునేటువంటి, అంటే మాంసాహారం తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా మనం దీంట్లో దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇది జూనాటిక్ వైరస్లు అనేటువంటివి వాటిల్లో మనం తీసుకునేటువంటి దాంట్లో కనుక ఉందనుకోండి ఆహారంలో, అది పెద్ద సమస్య అయిపోతుంది. అది ఏమంటుందంటే ఆహారం వండినప్పుడు నిర్వీర్యం అవుతుంది. అంటే యాక్టివ్ వాళ్ళ వైరస్ ఉన్నప్పటికీ ఇన్యాక్టివేట్ అవుతుంది, కానీ ఆ ఉన్నటువంటి దాని ఇమ్యూనిటీ అది కూడా పెంచుతుంది. అది ఏ వేరియంట్ ఏమిటి మనకేం తెలియదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డాక్టర్లను సంప్రదించడం ప్రస్తుతం ఏంటంటే, ఏమాత్రం నలతగా ఉన్నా డాక్టర్లను సంప్రదించడం, సరైన సూచనలు సలహాలు తీసుకోవడం, అది పాటించడం. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయం వచ్చేప్పటికల్లా మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, దీనికి ప్రత్యేకించి వ్యాక్సిన్ ఉందా, దీనికి ప్రత్యేకించి వ్యాక్సిన్ అంటూ చేయడానికి సమయం పడుతుంది ప్రతి వేరియంట్కి కూడా. అయితే మన ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వేరియంట్ ఎలా వచ్చినా త్వరితగతిన వ్యాక్సిన్ చేయగలం తప్పితే, ఇంతకు ముందున్న వ్యాక్సిన్లు పనిచేయవు అని కాదు. ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, వ్యాక్సిన్కి 60% ఎఫిషియన్సీ ఉంది, 90% ఎఫిషియన్సీ ఉంది అని. అంటే 60% ఎఫిషియన్సీ ఉన్నా, 80% ఎఫిషియన్సీ ఉన్నా వ్యాక్సిన్ పనిచేస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది. అంచేత ఈ ఇమ్యూనిటీ మనకి రోగం రాకుండా ఆపగలిగే ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఉందా లేదా అసలంటూ ఇమ్యూనిటీ పెరిగితే, ఉన్న ఇమ్యూనిటీ కంటే ఇమ్యూనిటీ పెరిగితే ఒకవేళ వైరస్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి దీనికి ఇవాళ నుంచి వెంటనే వ్యాక్సిన్ తయారు చేసిన అవసరం లేదు. ఎఫిషియెంట్గా ఉన్న వ్యాక్సిన్లు ఏవైతే ఇంత మునుపు ఉన్నాయో, ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా తీసుకోమని నేను సూచించట్లేదండి తప్పనిసరిగా. ఎందుకంటే బూస్టర్ డోస్ కూడా డాక్టర్లను సంప్రదించి మన ఇమ్యూనిటీ ఎంత ఉందో టెస్ట్ చేయించుకుని డాక్టర్ సూచిస్తే తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం 2 డోసులు తీసుకున్నాం సరిపోతాయి, అంతకంటే ఎక్కువ డోసులు కూడా తీసుకోకూడదు. వ్యాక్సిన్ కూడా ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. కాబట్టి ఆ సూచన కూడా జాగ్రత్తగా పాటించి డాక్టర్లను సంప్రదించి వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం తీసుకుంటే మంచిదండి. ఎస్ సార్. మీరు ఇంతకు ముందు ప్రస్తావన చేసినట్టుగా సార్, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు సార్. సార్ ఇంకొక వారం 10 రోజుల్లో స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి ఒకటి సార్. తర్వాత ఇప్పుడు మనకు తెలుసు అన్ని పండగల సీజన్సే రాబోతున్నాయి. గతంలో కూడా మనకు అదే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎస్ సార్, సేమ్ ఇదే సిచ్యువేషన్ మళ్ళా ఫేస్ చేయబోతున్నాం సార్. ఈ కేసెస్ ఏమో ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్, దీనికి సొల్యూషన్ ఏంటి మరి? తప్పనిసరిగా స్కూళ్ళలో కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. అందరినీ కాంపాక్ట్గా ఒకే రూమ్లో చాలా మందిని కూర్చోబెట్టకుండా పిల్లల్ని అక్కడ కొంచెం విడివిడిగా దూరంగా ఉండేటట్టుగా కూర్చోబెట్టే ఏర్పాట్లు చేసుకోవడం, పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్ళేటట్టుగా కొంత అలవాటు చేయడం, పేరెంట్స్ పిల్లల్ని ఇంటికి తీసుకురావడానికి అక్కడ వెళ్ళిన పేరెంట్స్ కూడా మాస్క్ వేసుకుని వెళ్ళడం, మాస్క్ వేసుకు తీసుకురావడం. ఈ మాస్క్ అనేటువంటిది చాలా మటుకి రక్షణ కలిగిస్తుందండి. ఎందుకంటే ఇది వాయుగోళాల ద్వారా, ఏరోసాల్స్ ద్వారా వృద్ధి చెందేటటువంటి వైరస్ కాబట్టి, దాంతో కొంచెం దూరంగా కూర్చోబెట్టడంతో వీటితో కూడా చాలా మటుకు దీన్ని నిగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సింపుల్ టిప్స్ తీసుకోవడం ద్వారా దీన్ని ఎక్కువ శాతం దాని నుంచి లబ్ధి పొందొచ్చు, రాకుండా పొందడానికి. కాబట్టి స్కూళ్ళు తెరుస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా స్కూళ్ళు అన్నీ కూడా ఇవి పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి సూచనలు సలహాలు ప్రభుత్వం నుంచి జారీ చేయడం జరిగితే అవన్నీ కూడా వాళ్ళు తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే కరోనా అనేటువంటి విషయం ఎంత ప్రభావమైనటువంటిదో, ఎంత సమస్యాత్మకమైనటువంటిదో, అది మనకి ఎంత తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించిందో లోగడ ప్రతి ఒక్కరూ చవి చూశారు. కాబట్టి స్కూల్ వాళ్ళకి మనం సూచనలు చేసినా వాళ్ళు ఇప్పుడు కాదని అందరూ తప్పనిసరిగా ఫాలో అవుతారు. కాబట్టి ఎటొచ్చి గవర్నమెంట్ నుంచి ఏ నోటిఫికేషన్ ఇచ్చి చేయిస్తే సరిపోతుంది దానికి. కానీ అది చేయడం అవసరం. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వానాకాలంలో వచ్చే పండుగ. తర్వాత వెంటనే మనకు పండుగల సీజన్లు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ గుమిగూడి చేసేటువంటి పండుగలు. కాబట్టి ఇప్పటి నుంచి కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆ పండుగల్ని మరింత ఆనందంగా, మరింత ఆరోగ్యంగా, మరింత సౌకర్యంగా చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది ఇప్పటి నుంచి మనం సరైనటువంటి ప్రణాళికతో ముందుకు పెడితే. ఎస్ సార్. శానిటైజర్ మనం మర్చిపోయినాం సార్, అందరం అసలు ఎవరు వాడట్లేదు.
అవును. నిజంగా అవసరం వచ్చిందా? ఇప్పుడు మళ్ళా శానిటైజర్ వాడుకోవాల్సిన అవసరం వచ్చిందా సార్ మళ్ళా? శానిటైజరు దీని గురించి వాడడం కాదండి, శానిటైజర్ ఇది లేకపోయినా వాడుకోవాలి. అర్థమైందా? ఓకే. శానిటైజర్ అనేటువంటిది మనం దాని గురించి ప్రత్యేకించి చెబుతున్నాం. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మరింత జాగ్రత్త సూచి చెప్పడం కోసం అని చెప్పి తప్పనిసరిగా వాడండి అని చెబుతున్నాం. ఇప్పుడు అందుకనే స్కూళ్ళల్లో కూడా పిల్లలకు లోపలికి వెళ్ళేటప్పుడు శానిటైజర్స్ అక్కడ పెట్టి చూపించచ్చు వాళ్ళకి. అయితే ఈ కరోనా వచ్చిన సమయంలో ఏం చేస్తున్నాం అంటే శానిటైజర్స్ ప్రతి చోట కూడా బాటిల్స్లో పెట్టి ఉండిచ్చారు గోడలకి. అక్కడ వచ్చి కడుక్కుని లోపలికి రండి, దానికి శానిటైజర్ రాసుకుని రండి లోపలికి అని చెప్పి. శానిటైజర్ రాసుకు లోపలికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే మళ్ళీ భోజనాలు చేసే సమయంలో చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని భోజనం చేయండి అని చెప్పాలి. పిల్లలకి తెలియదు. తప్పనిసరిగా అవును. ఇది ఒక సూచన కింద చేయాలి. శానిటైజర్ రాసుకోండి, తప్పేం లేదు, శానిటైజర్ రాసుకుని వెళ్ళండి, కానీ భోజనం చేసే సమయంలో శుభ్రంగా మళ్ళీ చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని అప్పుడు భోజనాలు చేయండి. ఈ రకమైనటువంటి సూచనలు కూడా చేసే వ్యవస్థను మనం కొంత ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఎస్ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా అంత పానిక్ సిచ్యువేషన్ అయితే లేదు అన్నారు. కానీ డ్రాస్టిక్ గా కేసెస్ అయితే పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సార్. ఈ వేరియంట్ ని మీరు మీ ఎక్స్పీరియన్స్ తోని అబ్జర్వ్ చేసినప్పుడు సార్ మీకు ఏమనిపిస్తోంది? డెల్టా డెల్టా తర్వాత ఇది అనిపిస్తోందా? బికాస్ మరణాల సంఖ్య కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. మరణాల సంఖ్య పెరగడానికి కారణం మనం ఇందాక అనుకున్నాం, రెండు ముఖ్యమైనటువంటి కారణాలు. యా ఒకటి, యా మనం వేసిన వ్యాక్సిన్లో ఉన్నటువంటి పటుత్వం కొంచెం తగ్గుండొచ్చు, కాబట్టి కొన్ని చోట్ల బూస్టర్స్ అవసరం అవచ్చు. ఇది శక్తి అంటే రోగనిరోధక శక్తి కలిగినటువంటి వాళ్ళల్లో ఇది పెద్ద ప్రమాదాన్ని సూచించకపోవచ్చు, అసిమ్ప్టోటిక్గా వచ్చి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఏ ఏ వర్గాలకి దీనివల్ల ప్రమాదం ఉంటుందంటే మనం అనుకుంటున్నట్టుగా గర్భిణీ స్త్రీలకి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ బాగా తగ్గిన వాళ్ళకి. ఇమ్యూనిటీ బాగా తగ్గిన వాళ్ళకి ఆహారం ద్వారాను లేదా అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో బూస్టర్ డోస్ ద్వారాను వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. ఈ వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చాలా మటుకి రక్షణ చేస్తారు. రెండింటికి వైద్యం చేస్తారు. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి వాటికి చేస్తారు వైద్యం, దీనికోసం వైద్యం చేస్తారు. ఈ రకంగా ఈ వైద్యం స్ట్రాటజీ ఏమిటి అనేది వైద్యులు వాళ్ళు ఆలోచించి ఏది సరైనటువంటి పరిస్థితితో అది చేస్తారు. కాబట్టి ఇంకెప్పుడు వేరియంట్ విషయానికి వస్తే, ఇంతకుముందు వచ్చిన డెల్టా వేరియంట్ లాంటి వేరియంట్ అయితే అంతటి ప్రమాదకరమైన వేరియంట్ అయితే తప్పనిసరిగా కాదండి ఇది. అయితే అయితే అది వేరియంట్ తప్పనిసరిగా కాదు, కానీ డెత్లు రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి దీనికి తప్పనిసరిగా మనం ఇప్పుడు కేరళ కేసు ఒకటి చెప్పారు. కేరళ లాంటి విషయాల్లో సర్వేలెన్స్ కూడా ఇంకా బాగా పెంచాలి. ఇప్పుడు మేము బాగా చేసామని చెప్పి ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏం చేశారు? ప్రజలకి ఎక్కువ మందికి వ్యాప్తి చెందకుండా మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇది చేయకుండా దీన్ని ఏ రకమైనటువంటి సర్వేలెన్స్ చేస్తున్నారు? వచ్చినప్పుడు ఏ రకంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు? ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కేవలం కేరళకు సంబంధించిన విషయమే కాదండి, దేశానికి సంబంధించిన విషయం. ఎందుకంటే రాకపోకలు పక్క రాష్ట్రాల్లో ఉంటాయి, దేశవ్యాప్తంగా ఉంటాయి. ఇది ఒక రాష్ట్రంలో వచ్చింది కదా అని మనం చూస్తూ కూర్చోవాల్సి, సింగపూర్లో వచ్చిందనగా మనం చూస్తూ కూర్చుంటే అవకాశం లేదు. ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటిది. కాబట్టి మన పక్కనే ఉన్న కేరళలో వచ్చిందంటే తప్పనిసరిగా అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా నా ఉద్దేశంలో కొన్ని బృందాలు పంపించి అక్కడ ఏదైనా చర్యలు చేయిస్తే బాగుంటుందేమో అని కూడా నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి వైద్య వ్యవస్థలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరికరాలు లేవనుకోండి, ప్రత్యేకమైన పరీక్షా వ్యవస్థలు లేవనుకోండి, అటువంటి చోట అవసరమైతే ఒక ల్యాబొరేటరీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటే, ఎక్కడైతే కేసులు ఎక్కువగా ఉన్నాయో, ఇప్పుడు మనం ఇంతకుముందు కన్సోర్షియం గురించి మాట్లాడుకున్నాం. జీనోమిక్ కన్సోర్షియం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని. అది ఏర్పాటు చేయడం వల్ల దేశంలో ఎక్కడ కరోనా వచ్చినా కూడా అది ఏ వేరియంట్ అని మనం వెంటనే తెలుసుకునేటువంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ రాష్ట్రం మీద కూడా కొంచెం గురిపెట్టి, ఎందువల్ల ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుని వాళ్ళని కూడా కనుక్కుని అక్కడ ఉన్న వైద్యులను కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఎందుకు పెరుగుతుందనే విషయం మీద విశ్లేషణ చేసి తగ్గేటటువంటి విషయం. ఎందుకంటే మహారాష్ట్రలోను కేరళలోనూ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అవును. ఢిల్లీలో కనిపిస్తున్నాయి. అవును. ర్యాండమ్గా మనకు కనిపిస్తున్నాయి, కానీ అత్యధికమైనటువంటి కేసులు కేరళలో ఉన్నాయి. వ్యాప్తి కూడా ఎక్కువగా అక్కడే కనిపిస్తోంది. కాబట్టి అక్కడ ఉన్న వేరియంట్స్ ఏమైనా మనం మిస్ అయిన వేరియంట్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎందుకంటే ఇదే వేరియంట్ ఉంది అని మనం చెప్పలేం. దీని తర్వాత వచ్చిన మ్యూటేషన్ కూడా వచ్చి ఉండొచ్చు. అది ఏమిటి? ఆలస్యం లేకుండా కనుక మనం దాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తే దాన్ని ఏ రకంగా నిగ్రహించాలనేటువంటి విషయం మీద కూడా వైద్యులకి తెలుస్తుంది, తర్వాత శాస్త్రవేత్తలకి తెలుస్తుంది. మన ఈ వ్యాక్సిన్లు తయారు చేసి లేదా సరిపడినట్టు అప్రమత్తంగా ఉండేటువంటి వాళ్ళకి ఏ రకమైన టెస్ట్ కిట్స్ చేయాలి, అన్ని రకాల్లో టెస్ట్ కిట్స్ కావచ్చు, మనకి బెడ్స్ పెంచాలా, వ్యాక్సినేషన్ పెంచాలా, ఎసెన్షియల్ మెడిసిన్స్ని ఎన్ని ఉండించుకోవాలి, ఏ స్థాయిలో ఉండించుకోవాలి, వీటిలన్నింటినీ ఎస్టిమేషన్స్ చేసుకుంది కూడా ఇది ఒక సూచికగా పనిచేస్తుంది.
ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం.